హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐషు ఏటీపీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలని చెప్పి ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఏంటంటే ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇంక ఇది వచ్చేసి ఇంకా వరలక్ష్మి పండుగ అయిపోయింది కదా ఫ్రైడే రోజు. ఇంకా నెక్స్ట్ డే అనమాట సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా నేను సాటర్డే మార్నింగ్ అయితే అమ్మవారిని అయితే ఇంకా కదిలించలేదనమాట. సో టైం అయితే నాకు బాబు ఆ రోజు స్కూల్ ఉందనమాట. బాబుకి స్కూల్ ఉంది. బాబుని స్కూల్ పంపించేసి సో నా వర్క్ అయ్యేపాటికి కొంచెం లేట్ అయిపోయింది. సో అందుకే ఇంకా ఈ టైంలో ఎందుకులే ఇంకా ఈవినింగ్ తీసేద్దాము, ఈవినింగ్ కదిలిచ్చేద్దాము అమ్మ వాళ్ళని తీద్దాము అనేసి అయితే నేను అప్పుడు మార్నింగ్ తీయలేదనమాట. అందుకే ఇంకా ఈవినింగ్ అండి ఇంకా తీద్దాము కదిలించేద్దాము అనేసి అయితే అనుకున్నాను. ఇంకా మార్నింగ్ కూడా యాక్చువల్గా మార్నింగ్ కూడా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. అమ్మవారికి దీపం అంటించేసి మంచిగా పూజ చేసుకున్నాను. అండ్ ఈవినింగ్ కూడా మరి స్నానం చేసేసి ఇంకా అమ్మవారికి అయితే ఇంకా మంచిగా దీపం అంటించేసి తర్వాత కూడా ఇంకా మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా తీద్దాము కదిలిచ్చేద్దాము అనేసి అయితే ఇంకా అనుకున్నాను. ఇంకా అమ్మవారిని కదిలించే ముందు మనం ఇంకా ఎర్ర నీళ్ళు అంటాం కదండి. సో కుంకుమ నీళ్ళతో ఇలాగా అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేసాను అనమాట. హారతి ఇచ్చేసి ఇంక తర్వాత అమ్మ వాళ్ళని అయితే కదిలించాలి. ఇంకా ఎందుకంటే అమ్మవారికి దిష్టి తీస్తాము అంటారు కదండి. సో అది అనమాట. ఇంకా అలాగా దిష్టి అయితే తీసేసి ఇంకా అమ్మవారికి అయితే ఇంకా కదిలిస్తాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమంటే నాకు అస్సలు ఇక్కడైతే తీయాలని అనిపించలేదండి నిజంగా. అంటే అస్సలు ఇష్టం కాలేదనమాట. కానీ అలాగే అమ్మవారిని పెట్టుకోలేము కదండి. సో అందుకోసం ఇంక కదిలించేసేయాలి అన్నట్టు ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే కదిలించాను. ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇంకా మనం అమ్మవారిని కదిలించేటప్పుడు కొన్ని ప్రసాదాలు చేయాలి, నైవేద్యాలు పెట్టాలి అని అన్నారు. బట్ నాకు ఆ విషయం అయితే తెలియదండి. సో ఇంకా కదిలించేటప్పుడు ఇంకా అవన్నీ వద్దేమో అనుకున్నాను. బట్ నాకు తర్వాత నాకు తెలిసింది. సో ఇంకా సరేలే ఏం చేద్దాం, తెలియనప్పుడు ఏది చేసినా మనము అది కరెక్టే అండి. మనం తెలిసి తప్పు చేస్తే దాన్ని తప్పు అంటారు. సో తెలియకుండా చేసిన దాన్ని నేను తప్పు అన్నారు అని నాకు తెలియదు కాబట్టి నేను ఇంకా అలాగా మామూలుగా పూజ చేసేసుకొని మంచిగా దీపారాధన చేసేసి ఇంకా అమ్మవారిని అయితే ఇంకా కదిలించేసాను. ఇంకా పక్కన కలశం అయితే ఉంది కదా. సో ఆ కలశం కూడా ఇంకా దేవుడి గదిలో అయితే ఇంకా పెట్టేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకా అమ్మవారిని అయితే ఇంకా కదిలిస్తూ ఉన్నాను అనమాట. సో కదిలిస్తుంటే ఎందుకో చాలా బాధగా అనిపించింది అనమాట. నిన్న చాలా మంచిగా అంటే ఫ్రైడే రోజు మంచిగా డెకరేట్ చేసేసి మంచిగా పూజ చేసేసుకొని అమ్మవారిని అలాగా చూస్తుండిపోవాలనిపించింది. అంత బాగుందనమాట. అండ్ సింపుల్గా అయినా సరే చూడడానికైతే చాలా బాగుంది. అచ్చం మనకు మహాలక్ష్మి అమ్మవారే ఇంట్లోకి వచ్చి కొలవే కూర్చున్నారు అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా అలాంటి అమ్మవారిని ఇంక ఈరోజు కదిలించాలి అంటే నాకు కొంచెం బాధ వేసింది. సో ఇంకా తప్పదు అంటే అదే కదిలించేసేయాలి. ఇంకా అమ్మవారి గూటికి చేర్చాలి కాబట్టి ఇంక ఇవన్నీ కూడా నేను అన్నీ తీసేసి ఇంకా తర్వాత పూలు ఇవన్నీ కూడా ఇంకా వాటర్లో వేసేస్తామన్నమాట. సో ఇంక వాటర్లో వేసేసి అన్నీ కూడా ఇంకా నేనైతే ఇంకా బ్యాగ్లో అయితే వేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అంటే మనం పారే నదిలో అంటారు కదండి, వాటర్ పారుతూ ఉంటుంది కదా, ఒక్కో చోట స్థిరంగా లేకుండా. సో అలాంటి చోట వేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. సో నాకు పర్సనల్గా కొన్ని కామెంట్స్ వచ్చిన దాన్ని బట్టి నాకు ఏదైనా వీడియో పెట్టిన వెంటనే నేను కామెంట్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటాను అనమాట. సో నాకు కామెంట్ పెట్టిన ఒక 10 మినిట్స్కి వీడియో పెట్టిన ఒక 10 మినిట్స్కి ఒక కామెంట్ అయితే వచ్చింది. నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యేసానండి. అసలు ఏడ్చేసాను. సో ఏమనిపించింది అంటే మనం భక్తికి మనం పూజ చేసుకుంటాం మన ఫ్యామిలీ కోసం, మనకి ఇష్టమయ్యి మనం ఆ అమ్మవారి పైన కానీ ఆ శ్రీవారి పైన ఎవరైనా ఏ దేవుడి పూజ అయినా వాళ్ళపైన ఉన్నటువంటి మనకు భక్తితో మనం పూజ మనకు ఫ్యామిలీ బాగుండాలనేసి అయితే చేసుకుంటాము. కానీ ఒకరు పెట్టిన కామెంట్ ఏంటంటే అంటే ఇలా యూట్యూబ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇలా వ్లాగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ కోసమే యూట్యూబ్ కోసమే చేస్తారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అంటే భక్తితో చెయ్యరు అన్న ఒక కామెంట్ నన్ను చాలా చాలా బాధ కలిగించేలా చేసిందనమాట. సో అసలు ఈ మాటలు ఎలా అంటారంటే యూట్యూబ్ కోసం పూజలు చేస్తారా, యూట్యూబ్ కోసం ఇంత మనీ. సో నేను ఈ పూజ చేయాలంటే నాకు అట్లీస్ట్ ఎంత మనీ అయి ఉంటుందో ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి. అంత మనీ మనం ఖర్చు పెట్టి ఓన్లీ నాకైతే ఇంకా యూట్యూబ్ నుంచి ఏది రెవెన్యూ కూడా నేను తీసుకోలేదు. సో ఈ ₹1 నేను కూడా తీసుకోకుండా ₹1 అసలు నాకు రాకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా నేను ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి యూట్యూబ్ కోసం ఎందుకు చేస్తాను చెప్పండి.
చెప్పండి? సో నేను యూట్యూబ్ కోసం చేయనండి, నేను చేసేవి మాత్రమే యూట్యూబ్లో పెడతానమాట. సో అది అర్థం చేసుకుంటే మంచిది. సో ఇలాంటి వాటిని కూడా ఇంతగా అనుకుంటారనేసి అయితే నాకైతే తెలియదు అనమాట. సో వాళ్ళు కూడా ఇంట్లో పూజలు చేసుకుంటారు, వాళ్ళు కూడా లేడీసే. సో అర్థం చేసుకోవాలి మరి ఇలాంటి విషయాల్లో ఇలాంటి మాటలు అసలు ఎలా వస్తాయి. అది కూడా నేను ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా నేను ప్రెగ్నెంట్ అని తెలుసు. ఈ టైంలో ఇంత కష్టపడి పూజ ఎందుకు చేసుకుంటాం చెప్పండి? అసలు వీడియోస్ కోసం అయితే ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో నేనేంటంటే నాకు నా ఫ్యామిలీ బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుంటే నాకు చాలు అన్నట్టు నాకు నేను చేసుకునే పూజ అనమాట ఇవి నేను చేసేదే మీతో షేర్ చేసుకుంటాను అంతే తప్పించి నేను స్పెషల్గా వీడియోస్ కోసమే ఏం చేయట్లేదన్నమాట. అసలు ఈ మాటలు మీ నోటి నుంచి ఎలా వచ్చాయో, ఈ టైంలో కూడా ఇంత కష్టపడి నైట్ 1 గంట అయినా సరే అండి, రేపు మార్నింగ్ పూజ చేయాలంటే ముందు రోజు థర్స్డే రోజు 1:30 అయిందండి పడుకునేపాటికి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో అలా అంతగా లేచి అన్ని పనులు చేసుకుని మరి మార్నింగ్ 4:30కే లేచేసి ఇన్ని నైవేద్యాలు ఇంకా అమ్మవారికి అంత డెకరేషన్ అంత భక్తిగా పూజ చేసుకునే అంత అవసరం ఏముంటుంది చెప్పండి? యూట్యూబ్ కోసమే వీడియోస్ కోసమే అయితే చెప్పండి. సో ఒక్కసారి ఈ కామెంట్స్ ఇలా పెట్టేవాళ్ళు ఒక్కసారి ఆలోచించాలండి. అవతల వాళ్ళని బాధ పెట్టేయడమే పని కాదు కదా మనము. సో ఒకసారి థింక్ చేయాలి. అది కూడా ఇలాంటి టైంలో నాకు ఇలాంటి మాటలు అంటుంటే నిజంగా చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. సో అదనమాట, అది మీతో షేర్ చేసుకున్నాను. నాకు ఎందుకు బాధ కలిగింది, ఇంత కష్టపడి ఇంత భక్తితో చేసుకుంటే ఇంత మాటలా అన్నట్టు. ఇక్కడ ఏంటంటే అమ్మవారిని తీసుకెళ్ళి ఇంకా నేను అంటే దేవుడి గదిలో పెట్టేశాను. సో కలశం ఉంటుంది కదా అమ్మవారికి పైన కలశంలో, ఆ కలశంలో మనం వాటర్ వేసింటాం కదా. సో ఆ వాటర్ అయితే ఇంకా నేను ఒక బౌల్లో తీసుకున్నాను అనమాట. సో మనం ఆ వాటర్ని ఇంటికి మొత్తం అంతా వేసేసుకుని ఫైనల్గా తులసి చెట్టుకు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా అందుకే అక్కడికి వెళ్ళక గుర్తొచ్చింది, అందుకే మరి అమ్మని తీసుకొచ్చేసి ఇంకా వాటర్ అంతా కూడా ఆ బౌల్లో అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా అమ్మవారికి పెట్టిన కింద బియ్యం ఉంటాయి కదా, మనం అది ఏదైనా ప్రసాదమైనా చేసుకొని తినొచ్చు, లేదా ఏదైనా టెంపుల్లో మనం ఆ బియ్యాన్ని అయితే ఇవ్వచ్చు అనమాట. ఇంకా నేనైతే ఆ బియ్యాన్ని టెంపుల్లో అయితే ఇచ్చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. ఇంకా లేదంటే వీలైతే చూడాలి, ప్రసాదం ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా అదనమాట. ఇంకా అమ్మవారిని అయితే ఇంకా తీసేసి ఇంకా అంటే అదే దేవుడి గదిలో అయితే ఇంకా పెట్టేశాను అనమాట. డైరెక్ట్ నేను పక్కన పెట్టేయకుండా దేవుడి గదిలో పెట్టేశాను అనమాట. ఇంకా అమ్మ కలశం పెట్టాం కదా, ఆ కలశము విత్ అమ్మ వీడియోలో మొత్తం అంతా కూడా ఇంకా దేవుడి గదిలో పెట్టేశాను. సో ఒక 3 days అయినా ఉంచుకుందాం దేవుడి గదిలో నేను అన్నట్టు. ఇంకా అక్కడైతే ఇంకా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మా బాబు అయితే ఇంకా తీసేస్తున్నావా దేవుడిని ఇంక చాలా అనేసి అయితే ఇంకా అడుగుతున్నాడులేండి. ఇంకా తను చూడండి అసలు ఎలా ఉన్నాడు అసలు, అంటే తనకు కంఫర్ట్ ఉండేలాగా ఉంటాడులేండి. సో ఇదనమాట. ఇంకాడ అయితే ఇంకా పూలు అన్నీ కూడా ఇంకా వాటర్లో వేసేవన్నీ ఒక సైడు, ఇంకా మనకు అంటే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇంకో సైడు, అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఇంకా తీసేస్తాను అనమాట. మనం డెకరేట్ చేసేటప్పుడు ఎంత ఇష్టంగా డెకరేట్ చేస్తామో అదే తీయాలంటే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. అయ్యో అప్పుడే తీసేయాలా, ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుంటుంది కదా, ఇంకా ఒక్క రోజు ఉంటే బాగుంటుంది కదా, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు నా ఫీలింగ్ అనమాట. సో కానీ ఇంకా పెట్టేటప్పుడు మనం డెకరేట్ చేసేటప్పుడు మాత్రం నాకైతే ఇంకా ఏదో మిస్ అయింది, ఇంకా మంచిగా చేయాలి, ఇంకా ఏదో మిస్ అయింది, అసలు ఏది మిస్ కాకుండా చూడాలి, చాలా బాగా చేసుకోవాలి, డెకరేట్ మంచిగా చేయాలి అని ఇంకా నా ఆ ఆలోచన ఉంటుందన్నమాట డెకరేట్ చేసేటప్పుడు. ఇంకా తీసేటప్పుడు అయితే ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఇంకా తప్పదు ఇంకా. సో ఇదనమాట. సో నేను మీ నుంచి ఒక చిన్న నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఏదైనా సరే వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు, ఫ్యామిలీ వీడియోస్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చేస్తున్నారంటే వాళ్ళు చేసే పనినే వీడియోస్ పెడతారండి. సో వీడియోస్ కోసమే పని అయితే అస్సలు ఎవ్వరు కూడా చెయ్యరు. వాళ్ళు ఇప్పుడు నేను ఈ వీడియోస్ తీయకపోయినా నేను నా ఇంట్లో నా పని నేను ఖచ్చితంగా చేసుకుంటా కదండి. కనీసం తినడానికి, ఉండడానికి, ఇల్లు నీట్ చేసుకోవడానికి, బట్టలు ఇవన్నీ కూడా చేసుకోవాల్సిందే కదా. సో ఎవరో కొంతమంది చెయ్యరు అనేసి అయితే అందరూ కూడా అలా ఉండరు కదండి. సో అందరితో ఒకదానిలాగా కాకుండా నన్ను కొంచెం అంటే అలా చేసే వాళ్ళలో అందరిలో ఒకరిలాగా కాకుండా నేను కొంచెం వేరేలేండి. సో అలా మాత్రం ఎప్పుడూ కూడా అనకండి. సో ఒకరిని బాధ పెట్టే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనకు ఎవరైనా ఇలాంటి బాధలు పెడితే మనం ఎలా ఉంటుంది మనకు అన్నది ఒకసారి గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇది మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి విషయం అని నేను అస్సలు అనుకోలేదు. అది కూడా ఈ పూజ గురించి కానీ అంటే నేను నా ఛానల్లో ఎక్కువగా సాటర్డే, ఫ్రైడే ఇలా ఎక్కువగా థర్స్డే ఇలా పూజ వీడియోస్ ఎక్కువగా పెడుతూ ఉంటాను కాబట్టి బహుశా అలా అనుకున్నారో మరి ఎలా అనుకున్నారో నాకు తెలీదు. ఇంకా మేమైతే ఇంకా నా ఇంటికి నా ఫ్యామిలీకి మంచిగా ఉండాలి. సో నా సాటిస్ఫాక్షన్ నాకు భక్తి కాబట్టి నేను చేసుకుంటాను అనమాట పూజలు. సో మీకు అయితే ప్రాబ్లం ఉంటే మాత్రం చూడకండి. సో ఇది నా నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఇది. సో ఫైనల్లీ ఇదనమాట. ఇంకా
ఇలా అయితే ఇంక అన్నీ కూడా ఇంక తీసేసి ఇంకా పెట్టేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా అంటే కొంతమంది చెప్పారు దీపాలు కొండెక్కిన తర్వాత తీయాలి అనేసి అయితే అన్నారు. సో నాకు అది తెలీదండి. నేను మొబైల్లో చూసాను, నేను తెలుసుకున్నంత వరకు నేను చేశానన్నమాట. ఇంకా ఫైనల్లీ ఇంక అంతా కూడా తీసేసాను. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా సో ఇదన్నమాట ఫైనల్లీ వరలక్ష్మి పండుగ అయిపోయింది. అండ్ వ్రతం కూడా మంచిగా చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫైనల్లీ అమ్మవారిని కూడా ఇంక తీసేసాను. ఇక్కడైతే చెప్పాను కదా, అమ్మవారికి పైన కలశంలో ఉన్న వాటర్ అయితే ఇలా బౌల్లో వేసేసుకొని మొత్తం ఇంటికి మొత్తం వేసేసుకున్నాను అనమాట. ఇంటికి అలా అంతా కూడా వేసేసుకొని ఇంకా ఫైనల్ ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకా తులసి కోటలో అయితే ఇంకా వేసేసుకున్నాను అనమాట. సో ఇదనమాట, ఇలా అయితే ఇంకా చేసుకున్నానండి. అండ్ మీరు ఎలా చేసుకున్నారు అనేది అయితే నాకు షేర్ చేసుకోండి నాతో పాటు మీరు కూడా. ఇంకా ఇలా మొత్తం ఇంటి చుట్టూ అయితే సో ఈ లోపలండి ఇంటి లోపల అంతా కూడా ఇంకా కలశంలో ఉన్న వాటర్ని అయితే ఇంకా ఇలా తీర్థంగా భావించి ఇంకా అంతా కూడా వేసుకున్నాం అనమాట. ఫైనలీ పూజ చాలా బాగా చేసుకున్నామండి ఈసారి అయితే. అంటే ఇక నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇది థర్డ్ టైం చేసుకోవడము. సో అంతకుముందు నేను చేసుకోలేదులేండి. పెళ్ళైనప్పటి నుంచి ఇంకా మూడవసారి ఇది చేసుకుంటున్నాను. ఇలాగే కంటిన్యూ చేసుకోవాలి, ఇంకా రాను రాను ఇంకా మంచిగా చేసుకోవాలి, ఇంకా కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి అని నన్ను ఆశీర్వదించండి. అండ్ ఆ లక్ష్మీమాత కూడా ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు కూడా మనతో ఉంటాయి. సో ఏదైనా సరే మంచిగా పాజిటివ్ చూడండి, నెగిటివ్ అస్సలు స్ప్రెడ్ చేయకండి. అసలు నెగిటివ్తో అసలు ఎవరిని కూడా, నా విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా సరే అలా అస్సలు చూడకండి. సో ఇంకా ఫైనల్లీ ఇంకా అమ్మవారిని మొత్తం అంతా తీసేసి అక్కడంతా క్లీన్ చేసేసాను. ఇక్కడైతే ఇక బ్యాక్ డ్రాప్ కూడా తీసేసాను అనమాట. ఇంకా బ్యాక్ డ్రాప్ వేసేసి 2 days అయింది కదా, మా బాబుకి అయితే టీవీ చూడడానికి చాలా ఇబ్బంది అయిపోయేది అనమాట. ఎప్పుడు తీసా అనేసి అయితే అడిగేవాడు. ఇంక ఇదైతే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానంటే ఈ బ్యాక్ డ్రాప్, ఎందుకంటే వినాయక చవితికి ఉంటుంది అండ్ ఇంకా వరలక్ష్మి పండుగ ఇలాంటి వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది అనేసి అయితే ఇంకా తీసుకున్నాను అనమాట మీషోలో. చాలా బాగుంది క్వాలిటీ విషయంకి అయితే. ఇంకా సో ఇదనమాట, అంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకున్నాను. సో అన్నీ కూడా ఇంకా సర్దుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫైనలీ ఇలా అయిపోయిందండి వరలక్ష్మి వ్రతం అనేది అయితే. ఇక్కడైతే కొన్ని అది బ్యాక్ డ్రాప్ వేయడానికి కొన్ని చేంజ్ చేసామన్నమాట. సో లేనివి అన్నీ కూడా అన్నీ కూడా పక్కన తీసేసి ఇంకా అలా అమర్చేసాము. ఇప్పుడు ఇంకంతా కూడా తీసేసాము కదా, ఎక్కడి ఉన్న వస్తువులు అక్కడ ఇంకా చేర్చాలి అనమాట. ఇక్కడైతే ఇంకా ఈ ఫోటో ఇవన్నీ కూడా తీసి పెట్టేశాను కదా, ఇంకా ఈ ఫోటో ఇలా పెట్టేసుకుని ఇంకైతే అంతా సర్దుకుంటున్నాను అనమాట. ఇలా చేస్తే కానీ నిదానం అవుతుందండి. ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకుంటేనే మనసు అనేది అయితే సాటిస్ఫాక్షన్ అవుతుంది. అండ్ చూడడానికి కూడా మనకి బాగుంటుంది, చూడడానికి ఇల్లు కూడా బాగుంటుంది అనమాట. సో మనం పూజ చేసే టైంలో మాత్రం ఇల్లు కొంచెం అంటే ఎక్కడ వస్తువులు అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాము, కానీ పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక మంచిగా నీట్గా చేసుకుంటాం అనమాట. సో ఫైనలీ ఇదండి, ఇలా అయితే నాకు అమ్మవారిని అయితే కదిలించేసాను. ఫైనలీ ఇంకా ఇలా అయితే వరలక్ష్మి వ్రతం అయితే ఈ ఇయర్ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే అక్కడ సోఫాస్ అన్నీ కూడా పక్కనైతే పెట్టేసాం కదా, ఇంకా ఆ సోఫాస్ని అయితే ఇంక వాటి ప్లేస్కి వాటినైతే ఇంకా చేర్చేసాను అనమాట. సో ఇంకా ఇంతటితో వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. సో ఇంకోసారి మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు నా పైన అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ నేను కూడా నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు అంటే ఇస్తున్నాను. సో మీరు అది నన్ను అర్థం చేసుకుంటారు అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇదండి ఫైనల్లీ వీడియో ఎలా అనిపించింది ఏంటి, ఏదైనా తప్పులు చేసింటే మాత్రం క్షమించండి. అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్తో మీ ముందు అయితే ఉంటాను. ఎప్పుడు కూడా మన హౌస్ వైఫ్ గురించి ఎక్కువగా వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. హౌస్ వైఫ్ అంటే ఏంటి, ఎలా అలా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఉంటాయన్నమాట మన వీడియోస్లో. సో నా లైఫ్ స్టైల్ని నేను మీతో షేర్ చేసుకుంటాను, అంతే తప్పించి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఎప్పుడు కూడా నేను చూపించుకోలేదన్నమాట. సో ఇదండి ఫైనల్లీ మన వీడియో అయితే ఇంతటితో అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్. ఐ లవ్ యూ.